హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు ఊరు వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు 3 అయింది, 4కి అయితే స్టార్ట్ అవుతాము. ఇంకా బ్యాక్ సైడ్ చూసారు కదా, గిన్నెలు అవన్నీ తోమేసుకున్నాను. ఇక్కడ చాయ్ పెట్టాను. మా పాపకి అయితే ఈ మంత్ ఎండింగ్లో స్కూల్ అనమాట. అందుకనే ఇంకా స్కూల్ స్టార్ట్ చేసే ముందు ఊరెళ్ళి వచ్చేద్దామని, మళ్ళీ ఇన్ని సెలవులు అయితే ఇవ్వరు కదా మళ్ళీ, అందుకని చెప్పేసి ఇంకా ఊరు వెళ్తున్నాము. ఇంక ఇక్కడైతే చాయ్ పెట్టాను. చాయ్ పెట్టేసి తాగేసిన తర్వాత ఇంకా ఊరికి ఏమేమి తీసుకెళ్తున్నాం జర్నీలో తినడానికి అనేవి చూపిస్తాను మీకు, చూడండి. జర్నీలోకి అయితే ఇదిగోనండి, ఇవేనమాట తినడానికైతే. ఈరోజు ఫ్రైడే కదా, శనగలు అయితే చేసుకున్నాను అనమాట. నేను బయట తిన్ను కదా, ఉల్లిపాయ కానీ ఏమైనా తిన్ను. ఫ్రైడే రోజు జర్నీ చేస్తే ఇలా శనగలు కానీ, గోధుమ పిండి బెల్లం వేసి అట్టు కానీ అలా వేసుకుంటాను, సోడిపిండి అట్టు కానీ అలా వేసుకుంటాను అనమాట, బెల్లంతో చేసుకునేవి. ఇంకా అట్టుపళ్ళు పట్టుకుంటానండి. ఇదిగోనండి అట్టుపళ్ళు అవి తింటాను అనమాట. నైట్కి అయితే డిన్నర్ అదేనండి. ఇంక నైట్కి ఏం తీసుకొని బయటను కూడా ఎక్కడ తీసుకోను. కోకోనట్ వాటర్ గట్టా తాగుతాను అనమాట బయటన. ఇంక ఇక్కడ ఏంచి యాపిల్స్, ఇవి మ్యాంగోస్ మా అమ్మలు ఇచ్చారు, అయిపోయి ఇంకా 3 ఉంటే ఇంట్లో ఉంటే పోతాయి కదా, ఇంక తీసుకెళ్ళిపోతాం, తినేస్తారు. ఇంక ఇవేంచి పప్పు ఉండలేండి, బెల్లం ఉండలు, పల్లీలు ఉండలు ఉంటాయి కదా, అవన్నమాట. మా పాపకి మా ఆయనకి బాగా ఇష్టం ఇవి. ఉన్నాయి, ఇంకా ఉన్నాయి లేవని మళ్ళీ నేను ఇంకో ప్యాకెట్ తీసుకొచ్చాను, జర్నీలో బాగుంటాయని. ఇంకా తర్వాత వాటర్ బాటిల్ 2 అంతే. మా జర్నీకి అయితే ఇవేనండి. 3 అవర్సే కదా, వెళ్ళిపోతాము ఊరైతే. ఇంక ఇక్కడ నుంచి మేము బయలుదేరిపోయామన్నమాట. టైం వచ్చి 4 అయింది అనుకుంటా, నేను 4కి బయలుదేరాము కరెక్ట్గా. ఇంకా ఇక్కడ ఏంచి ఇదంతా ఎన్ఏడి జంక్షన్ అండి. అంతకుముందు ఎన్ఏడి జంక్షన్ అంటే ఎలా ఉండేదంటే 4 రోడ్ల జంక్షన్ అంటారు వైజాగ్లో ఎన్ఏడి జంక్షన్ అంటే. అప్పటిలోనంటే చాలా ట్రాఫిక్ ఉండేది. ఇంకా సిగ్నల్స్, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ చాలా లేట్ అయిపోయేది అనమాట. ఈ బ్రిడ్జ్ అయ్యాక కొంచెం బాగుంది ఇప్పుడు, కానీ ఈ జంక్షన్లో మాత్రం యాక్సిడెంట్లు అవుతూనే ఉంటున్నాయండి. బ్రిడ్జ్ అవ్వకముందు అయ్యేవి, బ్రిడ్జ్ అయిన తర్వాత కూడా అవుతున్నాయి అన్నమాట. లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ అనమాట ఒక యాక్సిడెంట్ అయింది, అది మీకు చెప్తాను. ఇంక ఇక్కడ ఏంచి మేము గోపాలపట్నం దగ్గర పరుపులు చూస్తున్నామండి. ఇక్కడ షాపులు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫస్ట్ షాప్లో చూసాము, మేము తీసుకునేది లేదనమాట అక్కడ పరుపు. తర్వాత ఇంకా పక్కన ఇంకో షాప్ ఉంటే ఆ షాప్కి వెళ్ళాం. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా కిందన ఫోల్డింగ్ టైప్ పరుపు అనమాట. అది 3/6, 4/6 ఉన్నాయి. మేమైతే 4/6 తీసుకుంటున్నాం. దాని మీద ఉన్నది 3/6, ఇంకా మీద ఉన్నది అయితే కొంచెం థిక్నెస్ అలాగా కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. అంటే తేలిగ్గా ఉన్నది ఫోల్డింగ్ టైపు, ఫోల్డ్ చేసుకొని మనం ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు అనమాట. ఈజీగా ఉంటుంది. ఇంకా తీసి అంటే అలాగ ఒక దగ్గర ఉండకన్నా మనం తీసి ఎక్కడైనా పెట్టేస్తే మళ్ళీ పడుకున్నప్పుడు వేసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ మంచం చూపిస్తున్నారు కదా, దానికి ఫిక్స్ అయి ఉంటుందండి పరుపు. మా ఇంట్లో ఉన్నది ఆల్రెడీ, కొంచెం థిక్గా ఉంటుంది అనమాట పరుపు అనేది. ఇంకా అది ఉంది కదా అని చెప్పేసి కిందన వేసుకోవడానికి పరుపు లాంటిది ఫోల్డ్ చేసుకుంది తీసుకుందామని షాప్కి వచ్చాము. అదైతే సెలెక్ట్ చేస్తాము 4/6 అనేది. తర్వాత ల్యాడర్ చూస్తున్నాము. ఈ ల్యాడర్ ఏంటంటే చాలా ఎక్కువ రేట్ చెప్పేశారనమాట వాళ్ళు, ఇంకా తీసుకోలేదు మేము. ఫోల్డ్ టైప్దే ఇది కూడాను, ఫోల్డింగ్ చేసుకోవచ్చు ఇది. ఇంకా తీసుకోలేదన్నమాట. తర్వాత ఇంకా మీదని చూడండి, ఇదంతాను మొత్తం స్టోరేజ్. మనకి డిఫరెంట్గా డైనింగ్ టేబుల్స్ కానీ చైర్స్ కానీ డిఫరెంట్ చైర్స్ కానీ అన్నీ ఉన్నాయి ఈ షాప్లోన. ఇంకా నేను ఇక్కడ కలరు సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. క్రీమ్ కలర్ ఉంది, డార్క్ కలర్ ఉంది. ఇంకా నేను డార్క్ కలర్ అయితే తీసుకున్నాను. మ్యాక్సిమం పిల్లల దగ్గర అయితే ఇలాంటివి డార్క్ కలర్స్ తీసుకోవాలన్నమాట. ఇంకెక్కడ చూడండి డిఫరెంట్ చైర్లు అనమాట ఇవన్నీను. ఈ షాప్ అయితే గోపాలపట్నం అండి. ఇది గోపాలపట్నము అంటే సింహాచలం, ఎన్ఏడి నుంచి సింహాచలంకి వెళ్తే రైట్ సైడ్లో ఉంటుంది అనమాట. సింహాచలం నుంచి ఎన్ఏడికి వస్తే లెఫ్ట్ సైడ్లోన మనకి షాపులు లైన్గా ఒక 3-4 షాపులు ఉంటాయి. ఇంకా అక్కడ అనమాట తీసుకున్నాము. ఇంకా కార్లో పెట్టేసాము. అది ఈజీగా చాలా తేలిగ్గా ఉందండి, పెట్టేసుకోవచ్చు ఎక్కడ తీసుకొని వెళ్ళైనా. మా పాపకి అయితే బాగా నచ్చిందంట, మెత్తగా ఉందంట, బాగుందంట. అయితే ఇదేంటి ఇంత చిన్నగా ఉందంటే ఫోల్డ్ చేసింది, అది ఇంటికి వెళ్ళాక చూపిస్తానని చెప్పాను. అయితే నేను ఎక్కడ పడుకోవాలి ఇప్పుడు, నాకు ప్లేస్ అనేది లేదు కదా కార్లో అని చెప్పేసి అడుగుతుంది నాకు. సర్లే ఇటువైపు తల పెట్టుకొని దాని కింద నుంచి కాలు పెట్టుకో అని చెప్పేసి చెప్పాను. ఇంకా మేమైతే ఎన్ఏడి నుంచి సింహాచలంకి వెళ్ళాం కదా, ఇంకా చుట్టూ తిరిగి వచ్చామండి. మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్ళిపోతున్నాం అనమాట.
అనమాట. ఇంకా దానికోసం అయితే చుట్టూ తిరిగి మళ్ళీ రావాల్సి వచ్చింది కారుతోని. ఇంకా పరుపు కూడా ఓపెన్ చేసి చూపించాను, వీడియోలోనే ఉంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా మేము షాపింగ్ చేసామంటే ఊరెళ్తున్నప్పుడే కదా షాపింగ్ చేసాము. ఇంకేంటంటే హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ ఉండదన్నమాట. మెయిన్ మా ఆయనతో వెళ్తే మాత్రం హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ షాపింగ్ ఏమి ఉండదు. వెళ్ళామంటే ఇంకా మా ఆయనతోనే అది సెలెక్ట్ చేసామంటే ఓకే, ఇంకా అయిపోయింది. 5 నిమిషాల్లో అయిపోద్ది షాపింగ్. ఎక్కువ టైం తీసుకోరు ఆయన అయితే. ఇంక నేనైతే చూస్తాను, ఒక 2-3 చూసుకొని అప్పుడు ఓకే చేస్తాను. కానీ ఇంకా మా ఆయన అయితే ఎక్కువసేపు టైం తీసుకోరనమాట షాపింగ్కి. మ్యాక్సిమం జెంట్స్ అందరూ చాలామంది అంతేనండి. మా ఆయననే కాదు, మా నాన్నగారు కూడా అంతేనమాట. షాప్కి వెళ్తే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటారు అంతే. ఇంకా ఎక్కువసేపు చూడొద్దు అంటారనమాట. అలా ఉంటుంది. జెంట్స్కి తక్కువ ఉంటుంది పేషెన్స్ అనేది. మనకి ఏంటంటే లేడీస్కి ఎక్కువ పేషెన్స్ ఉంటాయి కదా. మనం ఏంటంటే 2, 3, 4 అలా సెలెక్ట్ తీసుకొని చూసుకుంటూ ఉంటాము. వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళతో వెళ్ళామంటే ఇంకా తొందరగా బయటకు వచ్చేస్తాం అనమాట షాప్కి వెళ్ళామంటే. ఇంకా ఇదేంటి సింహాచలం రోడ్ అనమాట. చూసారు కదా ఎంత బాగా డెవలప్ చేస్తున్నారు. మొత్తం రోడ్ అంతా అయిపోయింది, ఇప్పుడు ఫ్రీగా ఉందండి. ఎప్పుడు వెళ్ళినా ట్రాఫిక్ ఎక్కువ ఉండేదన్నమాట సింహాచలం రోడ్లో. ఇంకా సైడ్ని చూసారు కదా, కుండలు, పూల కుండీలు, తర్వాత అన్నీ మంచిగా అయితే అన్నీ అమ్ముతున్నారనమాట. బాగున్నాయి అవన్నీను. తర్వాత పనసకాయలు ఉంటాయి కదా. ఇక్కడ ఏంటంటే సీజనల్ ఫ్రూట్ అండి. మేము ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే పనసకాయలు, ఏ సీజన్లో అయితే పనసకాయలు, మళ్ళీ సీతాఫలం సీజన్ అయితే సీతాఫలాలు, ఇంకా మామిడికాయల సీజన్ అయితే మామిడి పళ్ళు, అలాగనమాట. చాలా బాగుంటుంది ఇక్కడ. మేము ఊరు వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం సీతాఫలాల సీజన్ వస్తుంది కదా, అప్పుడు తీసుకుంటాం అనమాట ఊరు వెళ్తే కంపల్సరీగాను. ఇప్పుడు పనసకాయ కూడా తీసుకుందాం అనుకున్నా కానీ కొంచెం కాయల్లా ఉన్నాయి, అందుకనే ఇంక మరి మేము తీసుకోలేదన్నమాట. అంటే బాగా మగ్గినవి కాకుండా కొంచెం కాయల్లా కనిపించాయి, ఇంక అందుకనే తీసుకోలేదన్నమాట. ఇంక ఇక్కడ చూడండి, మా పాప అయితే వెనకతలు కూర్చొని తింటుంది, దాచేస్తుంది, చూపిస్తున్నానని. కొమ్ము శనగలేండి చాలా ఇష్టం మా పాపకైతే. ఉడకబెట్టినవి, తాలింపు పెట్టినవి చాలా ఇష్టంగా తింటుంది. అప్పుడే పడుకొని లేచిందనమాట, ఇంకా ఆకలి అన్నది. అయితే నేను అడిగాను ఏమేమి కావాలి, బనానా ఉన్నాయి, యాపిల్ ఉన్నాయి, పల్లీలు ఒండ్లు ఉన్నాయి కదండి, అవి ఏం కావాలి అని అడిగితే నాకు కొమ్ము శనగలే కావాలని చెప్పేసి అన్నదనమాట. ఇంకెందుకని కొమ్ము శనగలే తినేస్తున్నాం మొత్తం. ముగ్గురుమును కూడా కొమ్ము శనగలు ఫస్ట్ అయితే తీసుకున్నాము. ఇంకా నైట్కి అయితే నేను ఏం తీసుకోలేదండి, కొమ్ము శనగలే తినేసాను. తర్వాత నైట్కి బనానా ఉన్నాయి కదా, ఆ బనానా తీసుకున్నాను అనమాట. అంతే, ఇంకేం తీసుకోలేదు. ఫ్రైడే కదా, ఫ్రైడే బయట జర్నీ అయితే ఇలాగే ఉంటుందండి నాది ఫుడ్. బనానా కానీ కొబ్బరి నీళ్ళు కానీ అలాంటివే తీసుకుంటాను ఎక్కువగా. ఇక్కడేంచి మా ఆయన సగం దూరం నుంచి డ్రైవింగ్ చేశారనమాట. తర్వాత నేను తీసుకున్నాను. అసలు ఇవ్వట్లేదనమాట మా ఆయన. ఊరెళ్ళేటప్పుడు ఈ మధ్య అయితే నాకు డ్రైవింగ్కి ఇవ్వట్లేదు, వద్దులే నేనే తీస్తానని చెప్పేసి తీసేస్తున్నారు. నేనైతే తీస్తాను, మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సగం దూరం అంటే ఒక 40 కిలోమీటర్స్ వరకు నేనే డ్రైవింగ్ చేశాను. ఎందుకంటే భయపడుతున్నారండి, ఈ మధ్య చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా. మన తప్పు లేకపోయినా మామూలుగా వెళ్ళినా సరే, నేను కొత్తగా నేర్చుకున్నాను. నాకు డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ ఉన్నాయండి. మామూలుగా హైవేలోన కూడాను స్పీడ్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు, కన్ఫ్యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతారు అని చెప్పేసి మా ఆయన ఫీలింగ్ అనమాట. నువ్వు కొత్తగా నేర్చుకున్నావు కదా, తీస్తున్నావు కదా, ఏమైనా ఎవరైనా పక్క నుంచి స్పీడ్గా వెళ్ళినా, హార్న్ అలా కొట్టినా నీకు కన్ఫ్యూజ్ అయ్యి ఏమైనా యాక్సిడెంట్లు అవుతాయేమో అని భయపడుతున్నారనమాట ఈ మధ్య. అందుకని పెట్టించేసామండి, నా కోసమే పెట్టించేసారనమాట మా ఆయన. ఇంకా అదే ఉంచిమన్నాను అలాగా. ఇక్కడ ఈ పోస్టింగ్ ఉన్నంత వరకు, వైజాగ్లో ఉన్నంత వరకు అయితే అలాగే ఉంటుంది, తీయొద్దని చెప్పేసి నేను కూడా చెప్పేశాను. ఊరు వెళ్ళేటప్పుడు అంటే లెర్న్ ఉంటే మనకి అనేది ఉంటే బ్యాక్ సైడ్ నుంచి ఎవరు డిస్టర్బెన్స్ చేయకుండా కొంచెం నెమ్మదిగా వెళ్ళిపోతారనమాట పక్క నుంచి. నేను డ్రైవింగ్ చేసినప్పుడు ఊరు వెళ్ళేటప్పుడు చాలాసార్లు డ్రైవింగ్ చేశాను, ఎప్పుడు నాకు డిస్టర్బెన్స్ చేయడం కానీ ఏం లేదండి. లేడీస్ డ్రైవ్ చేస్తే చాలామంది పక్క నుంచి నెమ్మదిగా వెళ్ళిపోవడం కానీ, అంటే మనకి ఏంటంటే కొంచెం భయం ఎక్కువ ఉంటుంది కదా, లేడీస్కి కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. కొంతమంది ధైర్యంగా ఉంటారు కానీ కొంతమంది ఏంటంటే భయపడుతుంటారు కదా లేడీస్. ఇంకా మీకు చెప్పాను కదా, NAD జంక్షన్లో 2 వీక్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయిందని. ఒకటి 3 అబ్బాయిలండి బైక్ డ్రైవింగ్ చేసుకున్నాను అనమాట. హైవేలో ఉన్న బ్రిడ్జ్ పై నుంచి చాలా స్పీడ్గా, నైట్ టైము 12 o'clockకి అలాగా ఆ టైంలోనమాట. చాలా స్పీడ్గా, కంట్రోల్లో లేదు బండి అసలు. ఇంకా మరి డ్రింకింగ్ చేస్తున్నారో ఏంటో తెలియదు కానీ
చాలా స్పీడ్గా అండి వచ్చి ఆ గోడకు గుద్దించేసారనమాట. గుద్దించేసి ఇంకా వెనకతలు ఉన్నోళ్ళు ఇద్దరును పైకి ఎగిరి కిందకి పడిపోయారనమాట. బ్రిడ్జ్ మీద నుంచి స్పాట్ డెడ్ ఇద్దరును. ఆ మీదన డ్రైవింగ్ చేసిన అబ్బాయి మీదన పడిపోయాడు. మీదన పడిపోయి బైక్తో పడిపోయాడు అనమాట. తనకైతే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇంకా చూసానండి ఆ వీడియో చాలామందికి వైరల్ అయిపోయింది. ఆ వీడియో అయితే అది జరిగి 3 అవర్స్కి వైరల్ అయిపోయింది అనమాట. మొత్తం సీసీ ఫుటేజ్ అయితే మా ఆయన నాకు వాట్సాప్లో పంపించారు. ఆ వీడియో చూడగానే చాలా భయం వేసిందండి. కిందకి మీద నుంచి కిందకి ఇంకా పడ్డారు. పడిన వెంటనే అంటే కిందన సీసీ కెమెరా ఉంటుంది, మీదన ఒకటి ఉంటుంది కదా, ఆ స్పీడ్గా వచ్చి గుద్దింది, ఆ కిందన పడింది. ఆ వీడియో మొత్తము వైరల్ అయ్యిందనమాట. మొత్తం సోషల్ మీడియాలో వచ్చేసింది అది. ఇంక వీడియో చూసిన తర్వాత అయితే నాకు రోడ్డు మీదకి వెళ్ళడానికి భయం వేస్తుందండి. ఎందుకంటే అంత స్పీడ్లోన, అది కూడా ట్రాఫిక్ లేదు, ఏమీ లేదు. ఆ టైంలోన రోడ్డు బాగానే ఉంది, స్ట్రైట్కి వెళ్ళలేదు. అంత స్పీడ్లోన వాళ్ళు ఇంకా వే అనేది వాళ్ళకి కనిపించలేదన్నమాట. ఇంకా మనం రోడ్డు నుంచి పక్క నుంచి వెళ్ళినా సరే మనకి గుద్దీయడానికి అవకాశం ఉంది కదా, అంత భయం వేసింది నాకు. అంతలా స్పీడ్ నేను ఫస్ట్ టైం ఆ వీడియో చూడడం, మా ఆయన నాకు పెట్టారు కానీ ఫస్ట్ టైం చూడడం అది వీడియో. ఇంకా అలా ఉంటుందండి. రోడ్డు మీదకి వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. పక్క నుంచి మాత్రం వెళ్ళాలి. మనం మామూలుగా నడిచి వెళ్తాము, వాళ్ళే వెళ్తారులే పక్క నుంచి అనుకోకూడదు. ఎవరు ఎలా ఉంటారో, ఎలా డ్రైవింగ్ ఉంటుందో తెలియదు అనమాట. ఎవరి డ్రైవింగ్ ఎలా ఉంటుందో తెలీదు. కొంచెం పక్క నుంచి వెళ్తేనే మంచిది. ఇంక ఇక్కడ చూడండి, ఆ పరుపు అనేది తీస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. కవర్ పెట్టేసి ఇచ్చారనమాట. మళ్ళీ కవర్లోనే మేము వైజాగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అది అందులో పెట్టేస్తాం పక్కన. ఎందుకంటే డస్ట్ గట్ట ఏం పట్టదు కదా, మంచిగా ఉంటుంది. కవర్ అనేది దాచిపెట్టేసాను అనమాట. చూడండి ఎంత మెత్తగా ఉందో, బాగుంది. ఇంకా మా పాప ఎంచి దీని మీద వేయగానే జంపింగ్లు చేయడం అన్నీ అయిపోయాయి అన్నమాట. చాలా బాగుంది, మెత్తగా ఉంది అని చెప్పేసి అంటుంది. కిందన గచ్చు మీద ఏంటంటే గట్టిగా ఉంటుంది కదా, ఇలాగా మనకేంటంటే ఫ్లాట్గా ఉంది, మరీ ఎత్తుగా లేదు, మెత్తగా ఉందన్నమాట. బాగుంది. ఈ పరుపు అనేది ఫోల్డ్ చేసుకొని ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. చూడండి మా పాప ఎలా గెంతుతుందో. ఇంకా చాలా బాగుందని ఇంకా బ్యాక్ సైడ్ నుంచి వచ్చి చాలా దూరం వెళ్ళి జంపింగ్ చేసి దాని మీద పడుతుందన్నమాట. ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.